హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం ఎక్కడికి వచ్చామంటే లోబాయ్ దగ్గరికి వచ్చాము. ఇదే మన ఫస్ట్ వీడియో, శ్రీకాళహస్తి నందనవనము. యాక్చువల్లీ ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడ వాటర్ ఫుల్గా ఉంది, చేపలు కూడా ఎక్కువ ఉన్నాయి. మనం చేపలకి ఫుడ్ వేయడానికి వచ్చాము. చాలా రోజులు అయింది ఇక్కడికి వచ్చి వీడియో తీసేదానికి. ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం వాటరే. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూశారు కదా, ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది ఫాస్ట్గా. మనం లోపలికి వెళ్దాము. వాటర్ కూడా ఫుల్గా ఉంది, కోనేరు అంతా. మనం లోపలికి వెళ్దాము. మన ఫిషెస్కి ఫుడ్ తెచ్చాము, బొరుగులు తెచ్చాము. ఇవైతే ఫిషెస్కి చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్తాము. ఎప్పటి నుంచో రావాలనుకున్నాము కానీ రాలేకపోయాము, ఎందుకంటే డైలీ వర్షం పడుతుంది. ఇప్పుడైతే 2 days నుంచి వర్షం ఆగిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చాము. లోపలికి వెళ్ళాలి. లోపలైతే బాగుంటుంది, క్లైమేట్ కూడా కూల్గా ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. ఇక మనం లోపలికి వచ్చేసాము. మనకి ఫస్ట్ ఎంటర్ అవుతానే వినాయక టెంపుల్ చూడండి ఒకసారి. ఫుల్గా వాటర్ వచ్చేసింది, కోనేరు ఫుల్గా వచ్చేసింది వాటర్. అందరూ చాలా మంది వచ్చినారు నేచర్ ఎంజాయ్ చేసేదానికి. మనం లోపలికి వెళ్దాం రండి. ఆవలికి వస్తానే ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకి ఫుల్గా గాలి వస్తుంది. ఇదే అబ్బా నేచురల్. చెట్లు పెంచాలి, చెట్లు ఎంత బాగుంటే అంత మనకి షెల్టర్ ఇస్తుంది. చూడండి, ఈ ఎండ బయట భయంకరంగా ఎండ ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఈ చెట్ల వల్ల మనకి కొంచెం కూల్గా ఉంది, నీడగా ఉంది. చూడండి, యాక్చువల్లీ మనకి పాత మైక్ ఉన్నింది, అది బాగా వస్తుంది. ఆ మైక్ పోయింది. ఇప్పుడు ఈ కొత్త మైక్ తీసిన దానివల్ల అంత క్లారిటీ ఏం రావట్లేదు, వాయిస్ కూడా ఆగి వస్తుంది. అందుకే నేను ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మంచి క్లారిటీ ఇస్తాను, వాయిస్ కూడా. ఇంకోపు అక్కడ ఉన్నాం కదా, అక్కడ ఫిషెస్ ఏం రాలేదు. ఇక్కడైతే చాలా బాగా వచ్చాయి. చూడండి, చిన్న చిన్న ఫిషెస్ ఎంత బాగుందో. ఆ మధ్యలో ఆ కర్రగా తీసేస్తే బాగుంటుంది. 5 days కానీ ఇట్నే ఉన్నాం అనుకో. ఒకవేళ సైలెన్స్గా ఉంటే చాలు, ఫిషెస్ సౌండ్ చేయకుండా ఉంటే బాగా వస్తాయి. మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీకు వీడియో చూపించాలని. బురుగులు అయితే నేను ఎక్కువ ఇష్టపడుతుంది ఇవి. ఫిష్ స్పా చేసుకోవాలి యాక్చువల్లీ, ఇది ఫ్రీ కాబట్టి. ఇక్కడైతే బయట అయితే 100 to 200 తీసుకుంటారు, ఒక 10 minutes 15 minutes. మనం ఇక్కడే ఫ్రీగా చేసుకున్నాం. లోపలికి వెళ్తాం. పాపం ఇక్కడ రావడానికి భయపడతాం. మనం నిలబడుకొని చేస్తాము. ఇక్కడికి 1 నిమిషం వాటర్లో కాలు పెట్టాము. వాటర్లో కాలు పెట్టుకొని అలా బొరుగులు వేస్తారంటే, ఈ ఎండ ఒక పక్క ఎండ, ఒక పక్క ఈ వాటర్లో కాలు పెట్టుకొని చల్లగా. అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చే ఫిషెస్ చెక్కల గింతలాగా ఉన్నాయి. ఫిషెస్ వస్తుంది, చిన్న చిన్న ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. మనకి ఎక్కువ పెద్ద ఫిష్లు కనిపించట్లా, చిన్న చిన్నవి కనిపించింది. ఇది మైక్ ఉంటుంది కదా, మైక్కి పైన ఇది వస్తుంది కదా, అది వాటర్లో పడిపోయింది. ఫుల్ చెమ్మగా ఉంది. ఏందో ఆ రోజు మైక్ నుంచి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇక్కడైతే పర్లేదు, కొంచెం కూల్గా ఉంది, సైలెన్స్గా ఉంది. మనం రోడ్లో పోయామనుకో ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది. ఆ సౌండ్కి అంత వాయిస్ క్లారిటీ రాదు. ఇది పెడితే గజ్ గజ్ అని వస్తుంది, ఏందో అర్థం కాదు. ఇప్పుడైతే టైం వచ్చి 11:30. ఆ చూడే పెద్ద ఫిష్ కనిపిస్తుంది. మీకు ఫోన్లో రికార్డ్ అవుతుందో లేదా తెలియట్లేదు నాకు. ఒకసారి చూడండి. పెద్దదిగా ఉంది. నడుస్తా అంటే వాకింగ్ కానీ ఇలాగా రన్నింగ్ కానీ సైడ్ అయితే బాగుంటుంది. ఈ లాస్ట్ ఇంకా లాస్ట్ వరకు ఉంటుంది, స్క్వేర్ లాగా ఉంటుంది. చూడండి ఎంత పెద్దదో. ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం ఆ ఎండలు లేరు కాబట్టి షెల్టర్ వాళ్ళు ఇచ్చి మనకు ఫ్రీగా ఉంది. రే నీ పైన కోతులు ఉన్నాయి, జాగ్రత్త.
ఇదంతా మన పార్కే. చూడండి ఈ సైడ్ కనిపిస్తుంది, అటు సైడ్ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. అంతా కొంచెం గ్రీనరీ, మధ్యలో రోడ్డు. మనం ముందరికి వెళ్ళాలి, ముందరికి వెళ్తే గోశాల పడుతుంది. అందుకు మీకు లాస్ట్ వీడియో చూపించుంటా, అటు సైడ్ కనిపిస్తుంది గోశాల. అవి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు ఆవులు, చూద్దాం మరండి. ఇంకా మనం మిస్ అయిపోయింది, గుర్రం ఒకటి ఉంది, మీకు ప్రీవియస్ వీడియో చూపించుంటా. అంతా ఒక సర్కిల్ లాగుంటుంది, పోతా ఉంటే బాగా కూల్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం మిస్ అయిపోయాము ఈ స్పాట్, తీద్దాం అనుకున్నాము, అప్పటికే చాలా టైం అయిపోయింది. మనకి కావాల్సిన గుర్రం అంతా అక్కడే ఉన్నది, సేమ్ స్పాట్ అబ్బా. మామూలుగా ఇటు సైడ్ ఉంటుంది, ఇప్పుడైతే అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, మంచిది. పేరేం పేరు, మనమే మగధీరాల సినిమాలో బాద్షా, తీయరా బాద్షా. మనం ఎంతసేపు ఎదురు చూసేది దీనికోసమే, ఇదే మనం లాస్ట్లో వచ్చి వస్తున్నాము. మంచిదబ్బా, అప్పుడు వచ్చినప్పుడు ఈడే ఉన్నింది, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈడే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్.